గోల్డ్ గోల్డ్ ఇది సిల్వర్ బ్యాంగిల్స్ ఇదేంటి This covers is used for putting this article. ఓకే ఓకే ఇదేంటి చిన్న ఇక్కడ దొరుకుతుంది ఇది ఇది అసీనా పద్ధతి ఇంటి పైన దొరుకుతుంది ఇంటి పైన పడింది కానీ ఇది ఆమెది కంపెనీ పాన్ మేడం పాన్ అక్కడ రెగ్యులర్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అందరికీ ఒక మర్డర్ కేస్ డిటెక్షన్ కోసం బ్రీఫ్ చేయడానికి పెట్టడం జరిగింది. 18th November 2025 రోజు ఒక ఆమె బేగరి రాములమ్మ, వైఫ్ ఆఫ్ బేగరి రామయ్య, ఆమె సంబంధించి 80 years old ఆమె మిస్సింగ్ కంప్లైంట్ మనకి చెనగమూల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. తర్వాత 21st Novemberకి అది కంప్లీట్ లాజ్ అయిన తర్వాత 24th Novemberకి ఒక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. ఆ లోకల్ రెసిడెంట్ ఒక ఇల్లు అబాండెండ్ హౌస్ అంటే వదిలేసి జలీల్ మియా హౌస్ అక్కడ ఫౌల్ స్మెల్ కొంచెం స్మెల్ వస్తే ఒక నా సంచి నోటీస్ చేశారు. ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ వెరిఫై చేస్తే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది. అది ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈ అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేదు. కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బీడ్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ మిస్ అయింది. మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ అన్ని వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దాని తర్వాత ఏమైంది ఫర్దర్ అక్కడ కొంచెం అబాండెండ్ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు. నేను కూడా ఆ కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను. బికాజ్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్, ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి. సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎంఈ రిపోర్ట్ అయినంత చేసిన తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా ఒక కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది, దానిలో మెహర్ బుటోల్ అండ్ ఒకటి బెల్ల కటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు. ఈ డిసీజ్డ్ ఆమె బేగారి రాములమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది, కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది. వాళ్ళు అట్లానే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ ఆ గోల్డ్ బీడెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి ఆ థెఫ్ట్ చేయడానికి. అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి ఈ అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. చాలా దరిద్రంగా పరిస్థితి ఉంది. ఇది చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదు అట్లనే కనిపిస్తుంది. బట్ మన పోలీస్ తరఫు నుంచి మన మొత్తం టీమ్ ఇంక్లూడింగ్ సిఐ పరిగి, డిఎస్పీ పరిగి అండ్ ఎస్హెచ్ఓ చెంగుమూల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అన్ని ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్ ఈ కేసుకు డిటెక్ట్ చేశారు. ఆల్ 3 of them అంతా కలిసి వాళ్ళు చేశారు. ఆమెకు థ్రాటల్ చేసి చంపేసి ఆ బాడీ సంచిలో పెట్టేసి అక్కడ డిస్పోజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి ఇవి ఎవిడెన్స్ అన్నీ దొరికినాయి. ఫైనలీ ఈ బ్యాంగిల్స్, సిల్వర్ బ్యాంగిల్స్, ఈ గోల్డ్ బీడెడ్ నెక్లెస్ అండ్ ఈ ఆమె వాడుతుంది ఇది చూనా, అది కూడా ఆ ఇల్లులో దొరికింది మనకి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆన్ ప్రెసెస్ ఉంది. బట్ దాంట్లో A1 అంటే బెల్లకుట్రి నరేష్, A2 మెహరాజ్, A3 బుటోల్, వాళ్ళ ముగ్గురికి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మంచి పని చేయడానికి ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మై అడిషనల్ ఎస్పీ, మై డిఎస్పీ పరిగి, సిఐ పరిగి అండ్ ఎస్హెచ్ఓ చెంగుమూల్ ఫర్ దిస్ డిటెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఏదైనా మర్డర్ కేసు ఉంటే ఒక హ్యూమన్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ హ్యూమన్ లైఫ్, మనుష్యం జీవం చాలా సిగ్నిఫికెంట్ ఉంది. చాలా హిందూ రిలీజన్లో చెప్తాము మేము 8 to 2 lakh యూనిట్ తర్వాత ఒక హ్యూమన్ లైఫ్ వస్తుంది. ఆ హ్యూమన్ లైఫ్కి మనము అంతా రెస్పెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. అది కాపాడుకోవడానికి మనం పోలీస్ వాళ్ళు డెడికేటెడ్ ఉంటాము. అట్లనే చేస్తే ఎవరైతే కూడా వదిలేదానికి లేదు, వాళ్ళకు ఖచ్చితంగా పట్టుకుంటాము అండ్ లీగల్ ప్రొవిజన్స్ పరంగా ఇన్వెస్టిగేట్ చేసి పనిష్మెంట్ కూడా ఇస్తాం. హత్య జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది అంటే ఏ సమయంలో జరిగింది? అప్పుడు ఆ ఇంట్లో ఆమె ఎవరి ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉందా, బయట ఉందా? ఇప్పటివరకు వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద కన్ఫెషన్ ఇంట్లోనే ఆమె ఉంది. ఇంట్లో ఆమె జనరల్గా రెగ్యులర్గా విజిట్ చేస్తుంది. చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆమె కూడా ముసలివాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం ఈ హ్యూమానిటీ లేదు వాళ్ళకి. ఈ చిన్న ఐటమ్స్ గురించి ఆమెకు చంపేశారు.
ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో అంటే పాత నేరస్తులా లేకుంటే వాళ్ళ పైన ఏమైనా కేసు ఉన్నాయా? కేసెస్ ఏం లేదు, ఇది ఫస్ట్ టైం జరిగిన ఆఫీస్ వాళ్ళ సంబంధించి. Thank you.